రైట్. సో ట్రంప్ మీద జరిగిన అటాక్ సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఆయన ప్రసంగం చేస్తూ ఉన్న టైంలో ఒక్కసారిగా ఆయన మీద కాల్పులు జరిగాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన ట్రంప్ తనను తాను కాపాడుకున్నారు. అయితే చాలా క్లియర్గా, చాలా నేరోగా ట్రంప్ ఈ అటాక్ నుంచి సేఫ్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా కూడా మరింత సమాచారంతో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, సో ఇంటర్నేషనల్ మీడియా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏ రకంగా చేస్తోంది అండ్ యుఎస్ నుంచి మనకి ఎలాంటి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి? ఇదైతే ఒక అసాసినేషన్ అటెంప్ట్ గానే మనం చూడవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ కూడా కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ తోటి మాట్లాడుతూ తాము దూరంగా ఒక భవనం మీద నుంచి ఒక స్నైపర్ ని గమనించాము, రైఫిల్ తో పాటుగా అతను పాకుతూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే గమనించాము. ఆ విషయాన్ని భద్రతా బలగాలకు కూడా ఇన్ఫార్మ్ చేశామంటూ కొంతమంది అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే ఆ వేదిక ఏదైతే ఈ ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేదికని పాయింట్ గా చేసుకుని దగ్గరలో ఉన్న ఒక భవనం మీద నుంచే ఈ స్నైపర్ ట్రంప్ ని హతమార్చే ప్రయత్నం చేశారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే గురి తప్పిందా ఏమైందో తెలియదు కానీ అదృష్టవశాత్తు ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. కాకపోతే మల్టిపుల్ షాట్స్ మనకి అక్కడ వినిపించాయి. అందులో ఒక గన్మెన్ చనిపోయారు, అలాగే మరికొంతమంది గాయపడ్డారని చెప్పి కూడా ప్రాథమికంగా వార్తలు వస్తున్నాయి. ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది. ఇద్దరు మొత్తం చనిపోయింది. ఒక గన్మెన్ తో పాటుగా, అంటే ఆయనకి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఉండే ఒక గన్మెన్, అలాగే స్పెక్టేటర్స్ లో ఉన్న ఒక వ్యక్తి, మొత్తం ఇద్దరు చనిపోయినట్లుగా చెబుతున్నారు. అఫీషియల్ గా దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలోనే ఇలా జరగడం అంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు చేయించారు ఏంటి అక్కడ ఒకటి ఇందాక చెప్పినట్టు గన్ కల్చర్ ఒక ఎత్తు అయితే, అది అంత ప్రపంచంలోనే అత్యంత అగ్రరాజ్యంగా పేరున్నది. అక్కడ ఉన్న దర్యాప్తు సంస్థలు కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, డిఫెన్స్ పరంగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉన్న కంట్రీగా మనం చెప్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం గన్ కల్చర్ అన్నది కూడా అదే దేశంలో విస్తృతంగా ఉంటుంది. మరి ట్రంప్ ని లక్ష్యంగా చేసుకున్నది ఎవరు ఏంటి అన్నది తదుపరి జరిపే విచారణలోనే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ట్రంప్ సేఫ్ గానే ఉన్నారు. ఆయనకి ప్రాణాపాయం అయితే ఏదీ లేదు. ఆయన తీసుకెళ్లే క్రమంలోనే ఒక పిడికిలి బిగించి ఒక సందేశం ఇస్తున్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేసుకుంటూ వెళ్లారు. అంటే తన మీద ఏం చేసి ఇంత అటెంప్ట్ జరిపినా సరే తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్న ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే ట్రంప్ చేశారు. మొత్తంగా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లోనే బయటపడుతుంది ఈ అటెంప్ట్ చేసింది ఎవరు, ఎంత దూరం నుంచి ఈ స్నైపర్ ప్రయత్నించారు ఏంటి అన్నది కూడా తదుపరి జరిగే విచారణలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.